సార్ ఈ థీమ్ అది చూస్తుంటే చాలా ఇన్నోవేటివ్ అనిపిస్తుంది. ఎలా ఉంది సార్ ఇక్కడికి రావడం? చాలా బాగుంది. జైల్ మంది విన్నాం కానీ ఒక ట్రైబల్ మంది అనేది చాలా మంచి అంబియన్స్, చాలా బాగుంది. సో హియా కిచెన్ మాత్రం డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఆల్రెడీ గౌతమి గారు లైక్ షీఈ్ ఆల్రెడీ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫుడ్ ఫీల్డ్. సో అందులో విక్రాంత్ కూడా యాడ్ అయ్యాడు కాబట్టి సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్క్. సో మీరు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్, మీ టేక్ అవే ఏంటి సార్ ఈ థీమ్ నుంచి? అంటే అర్థం కాల. అంటే లైక్ మీరు ఎలాంటివి ఇక్కడ తీసుకుంటున్నారు, ఏం నేర్చుకున్నారు? లైక్ ఇలా అంటే నేర్చుకోవడం అంటే ఏం లేదు. రెస్టారెంట్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. సో డైలీ లైక్ కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి చాలా కష్టపడాలి. సో అలాంటి ఫీల్డ్ ఇది, రెస్టారెంట్ ఫీల్డ్. ఒక పని చేయన్న ఇట్రా. సో రెస్టారెంట్ ఫీల్డ్ ఒక 24 hours మనం వర్క్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే కస్టమర్ని సాటిస్ఫై చేయాలి ఫుడ్తో అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, ఇట్స్ అ బిగ్ టాస్క్. బట్ ఆల్రెడీ గౌతమి గారు అలా సక్సెస్ అయ్యారు కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ నెక్స్ట్ లెవెల్ సక్సెస్ఫుల్ ఇన్ మాదాపూర్ హియా కిచెన్స్. సార్ రీసెంట్లీ మీరు బిగ్ బాస్లోకి మళ్ళీ ప్రేక్షకులు ఎంటర్టైన్ చేశారు, చాలా వైరల్ అవుతున్నాయి మీ క్లిప్స్. ఎలా అనిపిస్తుంది సార్ మళ్ళీ రిసెప్షన్? అంతా హ్యాపీగా ఉంది. మళ్ళీ పాత దానిలోకి వెళ్ళిపోయి ఆ మెమరీస్ గుర్తొచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. సార్ మీ యాజ్ పర్ వ్యూ ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అంటే నాకు అంత తెలియదు, బట్ అందరూ విన్నర్సే ఇప్పుడు ఉన్న వాళ్ళు నన్ను అడిగితే. సో అలా మనం జడ్జ్ చేయలేము. లాస్ట్ వరకు ఏమవుతుంది కూడా ఇంకా 3 weeks ఉంది కాబట్టి సో ఎటన్నా ఇది అవ్వచ్చు. మీ పర్సనల్ ఫేవరెట్ ఎవరు? నా పర్సనల్ ఫేవరెట్ వాళ్ళు అందరు నా ఫేవరెట్. సుమన్ శెట్టి అన్న, పవన్, అదే కళ్యాణ్ అండ్ తనుజ, వీళ్ళందరూ నా ఫేవరెట్. రీతు కూడా నా ఫ్రెండ్. సో అందరు నా ఫేవరెట్, అట్లా ఏం లేదు. సో అట్లా ఏం లేదు, అందరు బాగా ఆడుతున్నారు కాబట్టి ఈ స్టేజ్ వరకు వచ్చారు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? అంటే మీ నుంచి అప్డేట్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. 2 monthsలో అనౌన్స్ చేస్తా. 2-3 months పడుతుంది. ఎందుకంటే ఈసారి ఏంటంటే కొంచెం కొడితే గట్టి కొడదామని చెప్పేసి చూస్తున్నా. సో అప్పుడు ఏంటంటే తొందరలో అన్నీ ఒప్పుకొని ప్లానింగ్ లేకుండా ఒప్పుకున్నాను కాబట్టి ఈసారి జనాల మీద రుద్దడానికి తీయట్లేదు. సో చూద్దాం, లెట్స్ సీ ఎలా అవుతుంది. దీఫర్ దోపిడీ నుంచి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారు. దాని తర్వాత వెనకాల డాన్సర్గా చేశారు. బిగ్ బాస్ చాలా హార్డ్ వర్క్ ఉంది. బట్ కొంతమంది అబ్యూజర్స్, ట్రోలర్స్, వాళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఆగుతుందంటారా ఫ్యూచర్లో? ఏం లేదు, ట్రోలింగ్ ఎంత చేసినా కూడా ఆగదు. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన ఒకటి ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళాలి. అవి ట్రోలింగ్ పట్టించుకొని మనం వెనకడిగేస్తే వెనకకి వెళ్ళిపోతాం. ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోతే మనం జీవితంలో బాగుపడతాం. నేననే కాదు, ఎవరైనా అదే చేయాలి. ఓకే సార్, మీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కదా సార్, మళ్ళీ ఆయన నుంచి మూవీ రాబోతుంది ప్రశాంత్ గారి కాంబినేషన్లో. ఏంటి సార్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రశాంత్ నీల్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్ అంటే ఇక నెక్స్ట్ లెవెల్. ఇక నో డౌట్, ఇక అందరికీ తెలుసు. మొత్తం బ్లాస్ట్, థియేటర్ బ్లాస్ట్ అనమాట. ఇక రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్ జరగబోతుంది కదా సార్, మెస్సీ కూడా మన రేవంత్ రెడ్డి సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది కదా సార్ తెలంగాణలో. సో ఒక తెలంగాణ వ్యక్తిగా మెస్సీ కూడా రాబోతున్నారు. మీరు అలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఇనిషియేటివ్ ఇది తీసుకుంటున్నారు మన తెలంగాణ లైక్ డెవలప్మెంట్ కోసం. సో ఆయన తీసుకొచ్చిన లైక్ స్కీమ్స్ కానీ లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్ కానీ చేయడం వల్ల మన తెలంగాణకి ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు ఇలాగే ముందు ఇలాగే చేసుకుంటూ మన తెలంగాణని ప్రౌడ్గా ఫీల్ అలా చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉంది. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ కూడా రాబోతున్నారు. నేను ఆ ఫోటో కూడా చూసిన. స్టిల్ రేవంత్ రెడ్డి గారు స్టిల్ లుక్స్ లైక్ 30 years 35 years మా ఏజ్లా కనిపిస్తున్నారు. సో అంత యాక్టివ్గా ఉన్నారు. అంత కష్టపడుతూ ఆయన ఒక ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు అని కష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ హీ ఈజ్ బెస్ట్ సీఎం. థ్యాంక్స్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.